కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయం ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ కిషోర్తో కలిసి సూర్యాపేటలోని 20వ వార్డులో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. సబ్బండ వర్ణాలు కేసీఆర్ కావాలంటున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు. 13వ తారీఖున జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటు నల్గొండ పార్లమెంట్లో కంచెల కృష్ణారెడ్డి గారికి మద్దతుగా, అక్కడ భువనగిరిలో క్యామ మల్లేష్ గారికి మద్దతుగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నారు. ప్రతి ఓటర్ను కలిసి ఈ 4 నెలల్లో జరిగిన పరిణామాలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, ఈ దేశానికి 2 పార్టీల వల్ల జరిగిన నష్టమైంది, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టమైందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈ ఓటు బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి, చాలామంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇతర వాళ్ళు మాట్లాడుతూ ఇది కేసీఆర్ ఎన్నికలు కావు, అక్కడ ఏం అవసరం అనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రజలకు వివరిస్తూ మా వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితులలో రేపు పార్లమెంట్లో కొట్టాలన్నా, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు, మన హక్కుల్ని కాపాడగలుగుతాడు. మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, కేసీఆర్ని బలోపేతం చేయండి.